హలో అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేనైతే బాగున్నాను. సో కొంచెం తగ్గింది హ్యాండ్ పెయిన్ అయితే. సో అది కొంచెం హ్యాండ్ కూడా కదిలిస్తున్నాను అనమాట. సో ఇంకొకటి ఏంటంటే ఈరోజు మా యానివర్సరీ కదా, మీకు చెప్పాను కదా 17th మా యానివర్సరీ అని. సో ఇక నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, ఎందుకంటే బాగాలేదు కదా. సో అందుకని ఏం ప్లాన్ చేసుకోలేదు. సో జస్ట్ ఒక లంచ్కి ఒకటి వెళ్దాము అని అనుకుంటున్నాం అనమాట. ఎవరెవరు వెళ్తాము ఏంటి అని చెప్పేసి డిసైడ్ అయితే అవ్వలేదు. సో శారీ కట్టుకుందాం అని చెప్పేసి పెట్టుకున్నాను అనమాట. సో శారీ వచ్చేసి ఇది ఇదనమాట. ఇంకొకటి ఏంటి అంటే నాకు ఒకళ్ళు శారీ పంపించారు. అది ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫ్యాషన్ పార్క్ అని చెప్పేసి. సో చాలా అంటే నాకు రెగ్యులర్గా ఎప్పుడూ అక్కడే తీసుకుంటాను తన దగ్గరే. కాకపోతే నాకు ఏమైందంటే క్లోజ్ అయిపోయామన్నమాట. సో ఒక ఫ్రెండ్ లాగా ఏంటంటే నాతో రోజు చాట్ చేయడం, ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి. సో యానివర్సరీ అని చెప్పేసి నాకు ఒక శారీ పంపించారు. సో శారీ కూడా చూపిస్తాను. ఇక ఆ శారీ కట్టుకొని చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. ఒకవేళ ఎవరికైనా నచ్చితే కావాలి అనుకుంటే కనుక వాళ్ళ పేజ్ డీటెయిల్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో రీజనబుల్ ప్రైస్లో చాలా మంచి క్వాలిటీతో చాలా బాగుంటాయి. సో ఒకసారి వాళ్ళ పేజ్ని విజిట్ చేయండి, నచ్చితే కనుక తీసుకోండి. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. వ్లాగ్ అంటే ఏం లేదు, మార్నింగ్ నుంచి ఏం షూట్ చేయలేదు, ఎందుకంటే ఏం లేదు కదా, రొటీన్ కదా, మార్నింగ్ టిఫిన్ చేయడం అది ఇది అని చెప్పేసి నేను అందుకని చెప్పేసి ఏం షూట్ చేయలేదు. ఇప్పుడు ఇంకా జస్ట్ బయటకు వెళ్తున్నాం కదా కొంచెం అని చెప్పేసి స్టార్ట్ చేద్దాంలే అని అనుకున్నాను. చెప్పాను కదా కుదిరితే వ్లాగ్ చేస్తానని. సో అలా అన్నమాట. చూడాలి ఈ వ్లాగ్ ఎక్కడి వరకు కంటిన్యూ చేస్తానో ఏంటో. సో అదనమాట. సో పెద్దగా నేను తీసుకోలేదు, జస్ట్ ఇయర్ రింగ్స్ ఒక్కటి మీకు ఆల్రెడీ చూపించాను కదా, ఇవి నేను ఇదన్నా అనుకుంటున్నాను. లేదు అంటే సింపుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇవి అనుకుంటున్నాను. జస్ట్ ఒక నా దగ్గర షార్ట్ నెక్లెస్ ఉందన్నమాట, ఇది పెట్టుకుందాం అనుకుంటున్నాను. పెట్టుకుంటానో లేదో కూడా తెలియదు, అదనమాట. ఇంట్రెస్ట్ పెట్టుకుందామని తీస్తాను, కానీ ఇంకా అప్పుడు రెడీ అయ్యే టైంలో ఇక నా మూడే అనమాట. పెట్టుకున్నా అంటే పెట్టుకుంటాను, లేకపోతే తీసి పక్కన పడేసేస్తాను. సో అదనమాట. సో మళ్ళీ రెడీ అయిన తర్వాత మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్. మళ్ళీ కావ్య ఒక ఫోటో దిగు. వెయిటింగా?
ప్లాట్ఫామ్ 65 ట్రైన్. సో మనం ఎక్కడికి వచ్చాం శశాంక్? మనం ఎక్కడికి వచ్చాం? ప్లాట్ఫామ్ 65. కమ్. శశాంక్ మళ్ళీ ట్రైన్ పోతుంది. అవిక శశాంక్ సే హాయ్. వావ్ సూపర్. ఇదిగో హ్యాపీ యానివర్సరీ వదినా అన్నా, హ్యాపీ యానివర్సరీ. ఉషా స్మైల్. ఉషా స్మైల్. హ్యాపీ ఓపెన్ చేయండి. వెంకటేశ్వర స్వామి అట. సో మచ్ కావ్య సూపర్ అసలు బావా ఎక్స్పెక్ట్ చేయలేదు. అది పగల క్లాస్ కూడా కాదు కదా ఇంకా మనం అలా ఫోటోస్ కొంచెం అక్కడ అక్కడ అది నా సెలెక్షన్. నాన్న చేసిండా? నాన్న చేపించాడు. శశాంక్ హాయ్. ఎందుకు
అద్విక్ మీరు ఆ ట్రాన్స్ ఉండాలని వెంకటేశ్వర స్వామి ఏ ఫోటో చెప్పండి అంటే మామూలుగా గిఫ్ట్ షాప్ లో పోతే ఇట్లా తెచ్చో ప్యాకింగ్ ట్రై బాయ్. Hi, welcome to my Usha Telugu. చెప్పండి, ముగ్గురు చెప్పండి. Hi friends. వెల్కమ్ to కార్ కోసము ఇక్కడ ప్లాట్ఫామ్ 65లో ఉన్నారు. వాళ్ళే తెచ్చిస్తారంట కారు. తగ్గుతున్నా అమ్మకు అది ఉంగరాలు లాకేసుకో. ఎట్లా చేసాను హాయ్. సో ఇప్పుడే వచ్చాము, ఈవినింగ్ అవుతుంది. మా ఆఫ్టర్నూన్ లంచ్కి వెళ్ళామన్నమాట. సో కావ్య, అన్నయ్య, నేను, పిల్లలం అందరం కలిసి లంచ్కి వెళ్ళాము. సో ఇప్పుడు అంటే త్వరగానే వచ్చాము. 3-4 అయింది, 3 అయింది. ఇంకా 3 o'clock ఇంటికి వచ్చేసి మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. సో మమ్మీ దగ్గరికి వెళ్ళాను. మమ్మీ దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకొని కొద్దిసేపు కూర్చొని, సో నేనైతే అక్కడ ఏం షూట్ చేయలేదు, ఎందుకంటే ఇక తనకు కూడా హెల్త్ బాగాలేదు. సో ఇంకా అందుకని చెప్పేసి అక్కడ నేనైతే ఏం షూట్ చేయలేదు. ఇంకా ఇప్పుడే మమ్మీ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చానమాట. సో అది మీకు నేను ఒక శారీ చూపిస్తాను. అది కూడా ఏంటంటే మార్నింగే చూద్దాం అనుకున్నాను కానీ నాకు కుదరలేదు. సో లేట్ అయిపోతుందని చెప్పేసి ఫాస్ట్గా రెడీ అయిపోయి, సో అసలు అయితే నేను ఎలా రెడీ అవుతున్నా ఏంటి అది కూడా షూట్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు అనమాట. సో అందుకని చెప్పేసి ఇక
ఏం షూట్ చేయలేదు. సో లంచ్కి వెళ్ళేసి వచ్చి మమ్మీ దగ్గరికి వెళ్ళేసి వచ్చి ఇప్పుడే ఇంటికి వచ్చాను. సో శారీ అయితే నేను చూపిస్తాను, చూసేయండి. సో చూసారు కదా వీడియో, నేను నార్మల్గా షూట్ చేయడానికి ఎవరు లేరనమాట. సో నైట్ కదా, అది కాక క్లియర్గా రావట్లేదు, అంటే చీకటిగా, అంటే శారీ ఎలా ఉందో అలా రావట్లేదు అనమాట. సో అందుకని చెప్పేసి తీయలేదు, జస్ట్ మిర్రర్లో అలా చూయించుకుంటూ అలా షూట్ చేశాను అనమాట. నెక్స్ట్ టైం కట్టుకున్నప్పుడు నేను అది పిక్స్ కానీ లేకపోతే కనుక వీడియో కానీ షేర్ చేస్తాను. ఇప్పుడు ఒకవేళ కొన్ని పిక్స్ తీసాను అనమాట, ఒకవేళ అవి చూసి నేను షేర్ చేస్తాను, చూడండి. సో అదనమాట. సో శారీ అయితే చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ శ్రీలత గారు, నాకు ఒక మంచి ఫ్రెండ్ దొరికారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ నా కోసం ఈ గిఫ్ట్ పంపించినందుకు. నార్మల్గా ఏంటి అంటే నాకు ఎవరు అంటే ఏదైనా కావాలి అంటే అడిగిస్తారు, కానీ ఇలా నాకు తెలియకుండా నాకు సర్ప్రైజ్గా ఇలా గిఫ్ట్ పంపించడం అనేది నాకు ఇంతవరకు ఎవరు పంపించలేదన్నమాట. సో అలా మీరు పంపించేటప్పటికి నాకు అసలు ఫుల్ హ్యాపీ అనమాట. నాకు చాలా ఇష్టం ఎవరైనా నాకు తెలియకుండా అలా నాకు సడన్గా గిఫ్ట్స్ ఇస్తే, అలా ఎవరైనా సర్ప్రైజెస్ ఇస్తే నాకు చాలా ఇష్టం అనమాట. కాకపోతే మా ఇంట్లో అంటే నార్మల్గా నాకు ఏం కావాలంటే అవి అడిగిస్తుంటారు, కానీ అలా ఎవరు ఇవ్వరు అనమాట. సో నాకు మీరు అలా పంపించేటప్పటికి చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ శారీ కావాలి అనుకున్న వాళ్ళు కింద వాళ్ళ వాట్సాప్ లింక్స్, అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ నేమ్, అవన్నీ కూడా లింక్స్ అవన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. సో అదనమాట. సో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.